ఆ గదికి వెళ్ళొద్దని నీకు నేను చెప్పాను. భవానీ కూడా చెప్పే ఉండాలే. చెప్పానక్క, చెప్పాను. అదేంటకిలా, కాఫీ ఇవ్వకూడదా, మాట్లాడకూడదా? భార్యాభర్తలకి ఆ మాత్రం ప్రైవసీ ఉండదా? భర్త అలా అనుకుంటున్నది మీరు, నేను కాదు, జనం కాదు. గుళ్ళో బ్రోచేత తాలి కట్టించుకున్నాక ఇంకో దేవుడొచ్చి తతంగా నేను చూడలేదు. మీరు భార్యాభర్తలు కాదనే హక్కు లేదు. నిందపడి పెళ్ళైనా సరే పసుపుతాడు పడింది అంటే కాదనే వీల్లేదు మామ్. పెద్దబాబు గారు, వద్దు పార్వతి, మింగుడు పడని విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాఫీ కూడా దిగమింగలేం. పెదబాబు, శ్రీరామచంద్రుడు అని నీకు మారు పేరు. అలాంటి వాడికేంటి అసహనం? అపార్థం చేసుకోకమ్మా. నీ పట్ల నాకు ఇసుమంతైనా విసుగు కూడా లేదు. పరిస్థితులు బాలేనప్పుడు కాఫీ తాగే అలవాటుని కూడా సరిగ్గా నిర్వర్తించలేమని చెప్తున్నాను. అందుకే వద్దన్నాను. అమ్మంటే నీకంత గౌరవం ఉంది. అది కాదని లేని సత్యమమ్మా. అమ్మంటే కుటుంబం పెదబాబు. కుటుంబం అన్నా అమ్మే. ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు అంటే అమ్మ గౌరవానికి సంబంధించినవి. అది దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటే బావుంటుంది. అందరూ సంతోషంగా ఉంటేనే అమ్మ సంతోషపడుతుంది. కానీ నీ సంతోషం కోసం మేమందరం బాధపడాలా అమ్మా? అలా అడుగు బ్రో, నువ్వడితేనైనా అర్థం చెప్తుందేమో. మహి, కూల్ డౌన్. పెదబాబు అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి అఖిల. నువ్వు బావుంటే మేమందరం బావుంటాం అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నా పరువు గౌరవాలకి భంగం కలగకుండా ఉంటే చాలు అనుకుంటున్నావా? నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని ఆలస్యంగా తెలుసుకుంటే నీ పెద్దరికానికి అవమానం కదా. జనానికిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తప్పులేదు. అంతకన్నా ముందు నీ కొడుక్కి నువ్వు మాటిచ్చావు అఖిల. ఆ తర్వాతే బయట ప్రపంచం గురించి ఆలోచిస్తే బావుంటుంది. అన్నిటికంటే ముందు నా తండ్రి ప్రచండ భూపతి రాజావారికి నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఘట్టమనేని వంశ పరువు ప్రతిష్టలకు ఎలాంటి మచ్చ తీసుకురాను అని చేసిన బాసలు అభాసుపాలు కాకూడదు. పార్వతి,
అమ్మగారు, ఇక మీదట ఈ ఇంట్లో నే ఇల్లు వంటిల్లు మాత్రమే. పెదబాబు రాజరికంతో జాలీగా తిరగొచ్చు, పేదరికం మీద జాలీ పడొచ్చు. కాని రెండూ ఒకే వరలో ఉండకూడదు. అర్థం చేసుకుని అక్కడితో ఆగిపోతే అమ్మ మొహంలో ఆనందాన్ని చూస్తాం, లేదంటే చాటేసిన మొహాన్ని మాత్రమే చూస్తాం. నీ ఇష్టమమ్మా. నీ ఆనందం కోసం మేము ఏం చేయాలో చెప్పావు. నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ కుటుంబం బాగుంటుంది అని నువ్వు అనుకుంటే దాన్ని కాదని చెప్పి నిన్ను నిరాశ గురి చేయలేను. నీకు నువ్వు ఈ బంధాన్ని అర్థం చేసుకునేంత వరకు కాలిపోతున్నా ఈ గుండె జ్వాల నీ గుండెకు తాకేంత వరకు నీకు జాలి దయ కలిగి అక్కును చేర్చుకునేంత వరకు నీ మాటకు కట్టుబడి ఉంటాను. వెళ్ళు పార్వతి. ఇంకో విషయమమ్మా, ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజా వారి గదికి ఇంకే పరిచారికల్ని పంపించక్కర్లేదు. తన పనిలో తను చూసుకోగలుగుతాడు. నానా, మహి, మహి! చిన్నబాబు, ఏంటి ఆవేశం? ఏమైంది నీకు? ప్రాణం లేని ఒక పూలకుండిని పగలగొడితేనే నాకేమైందని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మామ్ బ్రో వదిలిన ప్రాణాలని నలిపేసేలా మాట్లాడుతుంటే ఎందుకు ఏం మాట్లాడలేదు? వై కాంట్ యూ క్వశ్చన్ హర్? మహి, కెన్ యూ ప్లీజ్ షట్ అప్? వాడి నోరును కూడా కట్టేయకమ్మా. అఖిల ప్రవర్తనకి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. వాణ్ణైనా బరస్ట్ అవనివ్వు. డాడ్, నాకే గుండె ముక్కలవుతున్నట్టుగా ఉంది. పాప బ్రో వదిలి ఎలా ఉంటారు డాడ్? భరించాలి మహి. ఆంటీ మాటను మనం ఫాలో అవ్వడం తప్ప ఏమీ చేయలేమని తెలుసు కదా. ఇలా ఫాలో అవుతూ పోతే ఎక్కడికి పోతామో తెలుసా? శ్మశానానికి పోతాం. మహి, మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇట్స్ టైం డాడ్. హ్యాపీగా ఉన్న మన ఫ్యామిలీలో ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే తట్టుకోవడం చాలా కష్టం. అన్నం పెట్టే అమ్మే ఆకలితో చావండి అంటే తినడానికి లేక చావం. ఆ మాట అన్నందుకు చేస్తాం. ఎక్కడ జరుగుతుంది కూడా అదే. మహి, పరువు ప్రతిష్టల్ని అడ్డం పెట్టుకుని బతికే ఫ్యామిలీలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకు అఖిలకను మీరు అపార్థం చేసుకుంటున్నారు? అక్క ఏం చేసినా అందరి మంచినే దృష్టిలో పెట్టుకుని చేస్తుంది కదా. మంచా? ఎక్కడుంది మంచి? మామ్ రివర్స్ లో ఆలోచిస్తుంది. 10 నిమిషాల తర్వాత నిన్ను రూమ్ లోకి రమ్మందిగా. వెళ్ళి ఏం చెప్తుందో విను, కానీ ప్రతిదానికి తల ఒప్పుకో. అలా ఊపితే మీరేం చేస్తారో నాకు తెలుసులేవయ్యా. కానీ నేను చెప్పేదేంటంటే అఖిలక్క ఎందుకు ఇలా చేస్తుందో నిదానంగా ఆలోచించాలి గాని ఆవేశంతో ఇలా అన్ని పగలగొడతారా? ఇక్కడ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా అంతు చిక్కట్లేదు భవానీ.
అఖిల కఠినంగా మాట్లాడుతుందే గాని అసూయతో మాట్లాడదు. తన గుండె ఎక్కువసేపు రాయిలా ఉండలేదు, కొవ్వొత్తిలాగా కరిగిపోతుంది. కానీ ఈసారి ఎందుకిలా మొండిగా పట్టుపట్టిందో తెలియట్లేదు. అంకుల్, ఇంటి పెద్దగా ఆంటీ ఎంతో మీరు అంతే. ఆంటీ మీద ప్రేమతో మీరు ఆమెని ఆ స్థాయిలో ఉంచారు, అది కాదని లేని సత్యం. కానీ ఇప్పుడు ప్రేమాభిమానాలతో మీరు మౌనంగా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. బావ గదిలో పార్వతి వంటగదిలో బతికే పరిస్థితి రాకూడదంటే మీరు అడుగు ముందుకు వేయాలి. మాంకు మీకు మధ్య దూరం పెరగడానికి ముందడుగు వేయమండం లేదు డాడ్. నాకు అర్థమైంది మహి. కానీ ఇప్పటికిప్పుడు ఎదురుదాడికి దిగితే అఖిల పంతంతో ఏం చేస్తుందో ఏం చేసుకుంటుందోనని నేను ఆలోచిస్తున్నాను. బ్రోను వదిన కొన్ని రోజులు ఎక్కడికైనా పంపించేద్దాం డాడ్. ఏ గోవానో డెహ్రాడూనో లేదంటే ఫారెన్ పంపించేద్దాం. ఇంట్లో గొడవలు జరుగుతుంటే హనీమూన్ కి పంపిస్తానంట వెంచిన బాబు. పెదబాబు పార్వతులను మనం ఒకటి చేస్తున్నామని అఖిలకు అర్థమైతే అపార్థమే చేసుకుంటుంది. ఆంటీ తప్ప అందరం అదే కోరుకుంటున్నామని తెలుసుకుంటే అర్థం చేసుకుంటుందేమో కదా అంకుల్. మీరేదో పెద్దలాటకం పెట్టేలా ఉన్నారు బావుగారు. మహి ఐశ్వర్యులు ఇంకా చిన్నపిల్లలాగానే మాట్లాడుతున్నారు. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పిన్ని నేను చెప్పేది. నీకు దండం పెడతాను చిన్నబాబు. నేను అఖిలక్క దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చేదాకా ఎవరేం మాట్లాడకండి ప్లీజ్. పిన్ని అక్క రమ్మన్నావు కదక్కా, తినేది కూడా పక్కన పెట్టేసి చేతులు కడుక్కొని వచ్చేసాను. కళ్ళు సరిగ్గానే కనబడుతున్నాయి కదా భవానీ? నా కళ్ళు నెత్తికెక్కే అనుకున్నావా అక్క? అదెప్పుడు ఆ నీలంబర్తో జత కట్టినప్పుడు. అది బతికుండగానే పెండ పెట్టేశాను కదక్కా. మ్మ్. ఆపేశానక్క. నీ కళ్ళు జిగేల్మని కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అడిగాను. ప్యూర్ గోల్డ్. బావున్నాయా భవానీ? బావున్నాయా? నీ గదిలో ఉన్నాయంటే అవెంత విలువైనవో అర్థం చేసుకోలేని ఆడదాన్ని కాదక్కా. ఇలాంటి నగలు వేసుకోవాలంటే ఎంత ఎంత పెట్టి పుట్టాలో. ఇవన్నీ నువ్వు పెట్టుకోవడానికే తెప్పించాను. Get up. అక్క సరదాగా అన్నా సరే నా గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదక్కా. నా తోటి కోడలతో నేను పరాచకాలాడతానా? నిజంగా నీకోసమే తెప్పించాను. ఇక నుండి ఇవన్నీ నీవే. అక్క నువ్వు దేవతవక్క. నువ్వు గిచ్చితే బాగుండదక్కా, కానీ ఇది పచ్చి నిజమని అర్థం అవుతోంది. ఉత్సవాల్లో వీరభద్ర స్వామిని సరిగ్గా చూడలేదు గాని ఇంటికొచ్చాక దేవతని చూస్తున్నాను. సగం ఆస్తి నా పిల్లల పేరు మీద రాసినప్పుడు కూడా ఇంత సంతోషపడలేదక్కా. థ్యాంక్ యూ సో మచ్ అక్కా. అయ్యయ్యో ఇవన్నీ ఎలా దాచిపెట్టాలో తెలియట్లేదు అక్క. శ్రావణ మాసం మొత్తం ఈ నగలేసుకుని ఊరగుతా. ఇవన్నీ నేను నీకిస్తున్నప్పుడు నువ్వు నాకు మాటివ్వాలి కదా భవానీ? మాటేంటక్కా, ప్రాణమైనా ఇచ్చేస్తాను. ఏం చేయాలో చెప్పు, చేసి పారేస్తాను.
వీటినెంత జాగ్రత్తగా చూసుకుంటావో అంతే జాగ్రత్తగా పెదబాబు పార్వతీలను కూడా ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అక్క ఎస్, పార్వతి ఎక్కడుండాలో అక్కడే ఉండేలా చూడాలి. ఒక పని మనిషి ఈ ఇంటి కోడలవ్వకూడదు. ముఖ్యంగా నా తోటి కోడలు గంగా భవానీతో సరి సమానం అవ్వకూడదు. అంటే అక్క పార్వతి నన్ను డామినేట్ చేస్తుందా? నాకన్నా ఎక్కువ గ్లామర్ గా ఉంటుందా? చెప్పింది చెయ్యి భవానీ. ఈ ఇంటి కోసం అఖిలక్క మాట కోసం ఏమైనా చేస్తానక్క. అది మంచైనా చెడైనా నాకు అనవసరం. నాకు తెలిసిందల్లా అఖిలక్క మాటే శాసనం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చూసావా అఖిలాండేశ్వరి, అమాయకురాలైన నీ తోటికోడలికి బంగారు బిస్కెట్లు ఎలా వేశానో? నీ స్థానంలో ఉంటూ ఈ ఇంటిని సర్వనాశనం చేస్తాను. ఇక్కడెందుకులే, ఈ మాట డైరెక్ట్గా నీతోనే చెప్తాను. ఆ గదికి వెళ్ళొద్దని నీకు నేను చెప్పాను. కాఫీ ఇవ్వకూడదా, మాట్లాడకూడదా? భార్యాభర్తలకి ఆ మాత్రం ప్రైవసీ ఉండదా? భర్త అలా అనుకుంటున్నది మీరు, నేను కాదు, జనం కాదు. పార్వతి, 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 ఏం చేస్తున్నావు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు? కొంచెం ఉంటే వేలు కోసుకుపోయేది. నేనే చెప్పాను కదా వంటగదిలోకి రావద్దని. ఎందుకు వచ్చావు? నేనుండాల్సిన చోటు ఇదే కదా పెద్దబాబు గారు. అమ్మగారు చెప్పింది రైట్ ఏమో అనిపిస్తుంది. ఏడుండే వాళ్ళు ఆడే ఉండాలా. మంటెక్కువ ఉండే వంటగదిలో నా కన్నీళ్లు కూడా ఆవిరైపోతాయి. పార్వతి, అమ్మ అన్న మాటల్ని పట్టించుకుని నువ్వు బాధపడుతున్నావా? అమ్మగారు ఎవరిని కావాలని అనరు పెద్దబాబు గారు. మనసులో ఏదుంటే అదే అంటారు. పెద్ద కోడలుగా ఎదిరించే ధైర్యం, పెద్ద కోడల్ని ఒప్పించే తెలివితేటలు నాకు లేవు. అమ్మకు కూడా తెలుసు పార్వతి, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని. ఈ వంటి లేని ఇల్లైతే వంటవాడిగా నేనుంటాను పార్వతి. పెద్దబాబు గారు ఏం చెప్తున్నారు మీరు?
పెదబాబు గదిలో లేడంటే పార్వతి దగ్గరే ఉండుంటాడా? పార్వతి, కష్టసుఖాలు పంచుకుంటానని మాటిచ్చాక నేను భోగభాగ్యాలు అనుభవిస్తూ ఈ ఇంట్లో ఉండలేను. అలాగని అమ్మకిచ్చిన మాట మీరే గడప దాటలేను. మనిద్దరం భార్యాభర్తలం. నీ నుండి నన్ను, నా నుండి నిన్ను ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. ఎవరు ఏం చేయాలనుకున్నా చేయాల్సింది ఒక్కటే, మనిద్దరినీ ఒకటి చేయడం.